మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి పూజిత వచ్చి వాక్య ప్రపంచాన్ని పలికిస్తుంది. రత్నమ్మ కూడా ఎస్తేరా క్షమించండి, సహోదరి ఎస్తేరం వచ్చి వాక్యపట్నం చదివి మనకు పలికిస్తుంది. కీర్తనాలు 106వ అధ్యాయము 36 నుంచి 40 వచనాలు. కీర్తనాలు 106, 36 వచ్చి అవునా? సుమతి వచ్చి వాక్యపట్నం చదివి పలికిస్తుంది. అందరూ పలకవలసిందిగా మనం చేస్తాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం 36 నుంచి 40 వచనాలు చదువుకుందాం. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి గురి ఆయను, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయెను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఇచ్చిన వాక్యం దేవుడికి. ప్రార్థన చేసుకుందాం అందరం. ప్రేమగల నాయన, కృపగల తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకునిచున్నాం దేవా. గడిచిన వారం నుండినైనా మరొచ్చే వారం వరకు సలా కాశీ కాపాడి నీ సన్నిధిలో స్తుతించి నేను గణపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు, స్తోత్రములు నాయన. వాక్యం చదివిన బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన. వాక్యానుసారంగా మేము విని ఇరిచిపెట్టేవారం కాకుండా వాక్యానుసారంగా భద్రపరచుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి నాయన. వచ్చిన బిడ్డలందరినీ దీవించు తండ్రి. రాని బిడ్డల్ని నడిపించండి. ముందున్న కార్యక్రమం అంతా నీకే జయప్రదంగా నడిపించామని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, వాక్యపఠనం చదివి వినిపించినటువంటి సహోదరికి సుమతికి వందనాలు, ప్రార్థించినటువంటి పాశ్రమ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మన మధ్యకు ఒక దైవ సేవకులు వచ్చారు. చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాడు. సుమారుగా గద్వాల, చూశారండి గద్వాల? గద్వాల నుంచి మన మధ్యకు రావడం జరిగింది. అయ్యగారు ఎరకలు అన్నమాట. ఎవరిల్లు? ఎరకల వాళ్ళు. చూశారా ఎరకలని? ఉన్నారా మన కాలనీలో? ఆ యొక్క కులానికి సంబంధించినటువంటి వారు. అయినా ప్రభుని నమ్ముకున్నాడు. మామూలు పరిచర్య కాదు వీళ్ళది, చాలా గొప్ప పరిచర్య. మేము కూడా పోయినాము. గద్వాల నుంచి మళ్ళీ అక్కడ నెట్టెంపాడు, అది చాలా లోపలికి ప్రాంతం. అది నెట్టెంపాడు అని ఒక ఊరుంది. అక్కడ 2-3 రోజులు సభలు ఏర్పాటు చేశారు. నేను, కర్నూలులో ఉన్నటువంటి సహోదరులు రాఘవేంద్ర గారు, మేమంతా కలిసి పోయాం అక్కడికి. చాలా గొప్ప పరిచర్య. తర్వాత ఈయన వృత్తి ఏంటంటే చేపలు పట్టే వృత్తి. శిష్యులు ఏం పని చేసేవారు?
చేపలు పట్టేవారు. అయ్యగారు కూడా చేపలు పడతారు. ఆ, ఎక్కడన్నా ఉంటాయనుకో, చేపలు ఉన్నాయనుకోండి, ఇంకా పిలిస్తే చాలు, ఇంకా చేపలు బాగా పుష్కలంగా పట్టి మనకు అందజేస్తాడనమాట. మేము పోయాము ఆ 2 రోజులు, మొత్తం లోపల చేపలే, బయట కూడా వాసనంతా చేపలే అనమాట. మాకు మంచి పరిచర్య చేశారు. ఒక 3 రోజులేమో మీటింగ్స్ అరేంజ్ చేశారు. అప్పుడప్పుడు కూడా మేము పోతూ ఉంటాం వాళ్ళ ప్రాంతాలకు, పరిచర్య చేస్తున్నాం. మొన్ననే రీసెంట్గా పోయిన వారంలో పోయాం, గద్వాల పోయాము. పోయినప్పుడు అయ్యగారు వచ్చారు. ఒక మాట చెప్పాను, అయ్యా మీరు కూడా మా సంఘానికి ఒకరోజు రండయ్యా అని చెప్పాను. నిజంగా ఎంత ఆసక్తితో, ఎంతో దూరమైనా కూడా నిజంగా 9:30కి రండయ్యా అంటే 9:30 వచ్చి ఉన్నాడు ఇక్కడ. అప్పుడు ఎన్ని గంటలకు బయలుదేరింటాడు? నేను ఏమన్నా అంటే 5 గంటలకి 6 గంటలకు అట్లా బయలుదేరన్నా, కరెక్ట్ టైంకి వస్తావని చెప్పాను. నిజంగా ఆ టైంకే బయలుదేరాడు. సుమారుగా 100 కిలోమీటర్లు ఉంటుందేమో ఆ గద్వాల కర్నూలు. 80 చిల్లర ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ ఒక 30 కిలోమీటర్స్ కదా. అంత దూర ప్రయాణం నుంచి కరెక్ట్ టైంకి మన మధ్యకు వచ్చాడు. వీధి సువార్త కూడా బాగా చెప్తాడు అయ్యగారు. తర్వాత సంఘంలో కూడా మంచి వాక్యము మంచిగా అందిస్తారు. ఈయన సాక్ష్యం కూడా బాగానే ఉంటుంది, కానీ వాక్యం ముఖ్యం కాబట్టి వాక్యం చెప్పమన్నాను. మన మధ్యలో వాక్యం అందిస్తారు. కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి దేవుని మాటలు వినాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాను. ఈయనకి 2 కుమారులే. ఒక పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయ్యింది, సువార్తలోనే ఉన్నాడు, పరిచర్యకు అప్పగించాడు, పరిచర్య చేస్తున్నాడు. చిన్న అబ్బాయి కూడా వివాహమైంది, అబ్బాయి కూడా పరిచర్యలోనే పాలు భాగస్తులు అవుతూ ఉన్నారు. నిజంగా ఇలాంటి వారు కూడా ప్రభుని నమ్ముకున్నారంటే ఎంత ఆశ్చర్యం చూడండి. వాళ్ళ ఎరకలోళ్ళు అంటేనే కాస్త భయం అనమాట మనుషులకి. కర్నూలు ఎరకలోళ్ళు ఉన్నారు, చూసినారా? షరీఫ్ నగర్లో. సంతోషకరము. ఈ సమయమున కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. కొంచెం భాష అది అక్కడి భాష కదా, తెలంగాణ భాషన, కొంచెం అటు ఇటు ఉన్నా మీకు అర్థమయ్యేటట్టుగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. కొంచెం సహకరించండి, దేవుని మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రభు నామమును బట్టి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, నేను ఇప్పుడేమీ భయపడే అవసరం లేదులేండి మీరు కదా. ఇప్పుడు భయపడే అవసరం లేదు. ప్రభుని నమ్ముకున్నాం. కంటాడు పట్టుకుంటుంటే సరే, మంచిది. ఇప్పుడైతే ఆయన ఎవరి చేతిలో దొరికినాం? జీవము గల దేవుని చేతిలో దొరికినాం. మీరు భయపడే అవసరం లేదు, ఇక నేను కూడా భయపడే అవసరం లేదు కదా. ప్రభు దయాళుడు గనుక
ఆయన మంచి ప్రేమ కలిగిన వాడు. అట్టి ప్రేమను మనందరికీ పంచినవాడు ఆయన కదా. ఎవరు కూడా ఈ రోజుల్లో ఆయన చేతుల మనము దొరికినాము. ఆయన ఎంతో మనల్ని కరుణించాడు, కనికరించాడు. ఆ కరుణగల స్వామి మనల్ని ఎంతో ఆదరించినవాడు కదా. ప్రియమైన దేవుని సంగమ, ఇప్పుడు సమయాన్ని దేవుని మాటను సద్వినియోగం చేసుకొని దేవుని మాట విందాం కదా. మరి అందరూ కూడా వినాలని ప్రభునాను మని చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దాని చాటుగా నిలబడుతుంటే కానీ నేను అందరికి కనపడను కనుక నేను ఇక్కడ నిర్ణయం చేసుకున్న అయ్యగారితో కదా. చాలా మంచిది. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు మరి నమ్మకంగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, స్తోత్రారుడా, నీ పాదములకు కృతజ్ఞ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మహానీయుడవు, గనుడవు నీవు. ఇదిగోనైనా అల్పుణ్ణి నేను, నీ ముద్దు కుమారును సెలవసాట్న మరుగుపరిచి నువ్వు మాట్లాడండి. అదిగో నీ బిడ్డలతో నీవే మాట్లాడండి. అదిగో నాయనా తండ్రి, నిలబడిన నేను ఎంతో ప్రయోజనం కాను, కానీ నువ్వు మాట్లాడి నీవు మహిమ పొందమని మా రక్షకుడైన క్రీస్తు శాశ్వతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చాలా మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, మనమందరము కూడా దేవుని గంధములో ఉన్నాయి. దేవుని మహిమగల ఆ రాజును ఆ మాటలు విందాం కదా. ఎందుకంటే దేవుని మహనీయుడు అయిన అట్టి మహాని మీరు ఎవరు మాట్లాడకూడదు. విన్నావా? మీరు మాట్లాడితే నేను మాట్లాడకుండా కూర్చుంటా. మీ సెల్లులు సైలెంట్లో పెట్టుకోండి. విన్నారా? నాది కూడా అన్నా సైలెంట్లో పెట్టన్నది. మీ ప్రతి ఒక్క సెల్లు అదొక్కటి పెట్టుకోండి. విన్నావా? సైలెంట్లో ఉండాలి. మీ సెల్లు సైలెంట్లో ఉంటే మీ వాక్యం వింటారు, లేదనుకో వినలేరు. ఎందుకు అది కూడా నేను చెప్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గంధములో నుండి దేవుని మాటను వినటానికి మనం ప్రయత్నము చేద్దాం. ఎందుకంటే దేవునికి ఎవరికి లోబడాలి మనము కదా. దేవునికి లోబడాలి. దేవునికి లోబడని జీవితము వేరు ఉంటుంది. దేవుని లోబడని మనం ఎంత ఉన్నా, మనకి ఏది ఉన్నా లోబడకపోతే వ్యర్థము. ఏం రాశాడు దేవుడు? వ్యర్థమని రాశాడా లేదా? మీకు వాక్యం తెలుసు, అయ్యగారు మంచి వాక్యాలు చెప్తుంటాడు కదా. వ్యర్థమైన సంగతులను మాట్లాడకూడదు కనుక దేవుని సంగతులే మాట్లాడాలి, దేవునితోనే ఉండాలి కదా. అందు గురించి ఇశ్రాయేలీలు, మీకు అందరికి తెలిసి ఇశ్రాయేలీలు తెలిసిన వారు ఎంతమంది ఉన్నారు? అందరు ఉన్నారు కదా కదా. ఇశ్రాయేలీలు మొట్టమొదటి ఎక్కడ వాళ్ళు బానిసలుగా ఎక్కడున్నారు? ఐగుప్తి కదా. ఐగుప్తి దేశములో వారు బానిసులుగా కదా, బానిసులుగా ఉన్నవారు కదా. బానిసులు ఉన్న ఎవరు నడిపించుకొచ్చారు? మోషే గారు నడిపించుకొచ్చారు కదా. ఈ మోషే గారు ఐగుప్తులో నుండి మరి ఫరో రాజు కానుంటి వీరందరిని కూడా తీసుకొని వచ్చేసాడా? దేవుని వెరగని వారు ఎవరున్నారు దాంట్లో? దేవుడు అని అందరికీ తెలుసు కదా. ఈరోజు కూడా ప్రపంచానికి దేవుడు అందరికీ తెలుసు, కానీ పాటించటము ఉందా? నువ్వు పాటించకలేకపోతే, అందుకే ప్రసంగిలు ఏమన్నాడు? వ్యర్థము. చెప్పలేదులే, నేను అర్థం చెప్పను, చెప్తున్నాను, తర్వాత తీసుకుందరులేండి. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకంటే నేను చెప్పే మాటను ఆలోచించండి కదా. నేను చెప్పే సంగతిని ఏంటంటే ఏదో చెప్తున్నాడు వెళ్ళిపోతున్నాడు కాదు. నీ హృదయము మారిందా లేదా? మారిందా? మీ హృదయాలు మారినవా? దేవునికి హృదయమును సంపూర్ణంగా ఇచ్చామా లేదా? చెప్పండి కదా. దేవునికి సంపూర్ణమైన హృదయం ఇచ్చి నువ్వు తీర్మానము చేసుకున్నావా? నీవు తప్ప నాకెవరు కదా. ఇంకో మాట కూడా అంటారు,
దిక్కులేని వారికి దేవుడే దిక్కయ్యా. ఇది తప్పు కదా. ఎట్లా తప్పు అంటే, నేను అంటున్నాను కానీ ఎట్లా తప్పు అంటే, అవసరానికి వాడుకుంటారు ఆ మాట కొందరు కదా. అవసరానికి వాడకూడదు ఆ మాటను కదా. ఎప్పుడైనాను ఉన్నకున్నా లేకున్నా సమస్తము కూడా ఆయనే ఉండాలి. అది పరిస్థితి. ఆ ఇశ్రాయేలీలు నడుస్తూ నడుస్తూ వచ్చారు. అక్కడ కానానుకు చేరాలని, లేక కానానులో ఉండాలని, అందరికీ చేరాలని ఉంది. కానీ కొందరికి దాంట్లో నమ్మకము లేని వారు ఉన్నారు కదా. నమ్మకము లేని ఒక మాట, దేవుని బిడ్డలారా, మనము దేవుని సంగతిని చూద్దాం. వారు ఎందుకు తిరగబడ్డారు కదా. ఎవరు తిరగబడ్డారు దేవుని మీనికి కదా. ఎందుకు తిరగబడ్డారు దేవుని మీనికి? ఎన్నోసార్లు పాట పాడుతుంటాం, మనం పాటలు కూడా పాడుతుంటాం కదా. పాటకు పాడినట్టు చాలామంది, నేను ఒక చరణం పాడతాను కదా. సంతలోకమొచ్చినావు, సంతలోకమొచ్చినావు, సారేమైనది మరసినావు, ఆగి ఆలోచించు మానవుడా, నీ సంత ఎంతకాలము. అమ్మా ఎంతకాలం చెప్పండి, ఏనైనా ఎంతకాలం ఉంటుంది కదా. అంతలో కనబడి కదా, అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితానికి చాలా ఆశలు పెట్టుకుంటారు చాలామంది కదా. చూద్దాం ఇశ్రాయేలీయులు ఏమైపోయారో. సంఖ్యాకాండం కదా, ఇప్పుడు తిప్పండి సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయములో దేవుడు రాయించిన మాటను మనందరము కూడా జ్ఞాపకము చేసుకుందాము. చూడండి కదా, సంఖ్యాకాండము అదిగో 32వ వచ్చింది. బాగా వినాలి అమ్మా, బాగా వినాలి ఈ మాటను. భూమి తన నోరు తెరసి వారిని, వారి కుటుంబాన్ని, చాలండి కదా. ఎక్కడా భూమి, నీవు కూసున్న భూమి, నిలబడిన భూమి, ఎక్కడున్నాము మనము కదా. వినాలి ఈ మాట, వినాలి. నీవు ఎలాగున్నావో కానీ దేవునికి ఇష్టడుగా ఉండవా, ఇష్టరాలుగా ఉన్నవా, సంపూర్ణంగా ఉన్నవా, సంపూర్ణంగా లేవా? ఇప్పుడు నువ్వు నీ హృదయాన్ని నువ్వు ఇప్పుడు ఆలోచించాలి కదా. ఎలాగున్నావు కదా. దేవుని ఉద్దేశం ఏంటి కదా. దేవునికి సంపూర్ణంగా ఉంటే, సంపూర్ణ విధేయత ఉంటే, దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడు కదా. ఈయన కోరావు సంతానమును తిరగబడినది. ఎవరి మీనికి తిరగబడిందమ్మా? దేవుని మీనికి తిరగబడిన సంతానం ఇది. తిరగబడిన సంతానమునకు దేవుడు ఏం ఆజ్ఞనిచ్చినాడు ఇక్కడ? భూమి తన నోరు తెరసి వారిని, వారి కుటుంబాన్ని, లేక వారికి కలిగిన సమస్తమును మింగివేశను కదా. ఎందుకు మింగివేసింది కదా. వారు దేవునికి ఇష్టులు కానందున దేవుని మీదకి తిరగబడ్డారు. ఇక్కడ మోసే మీదకి కూడా తిరగబడ్డారు కదా. మోసే చెప్పిన మాట ఏమన్నా మోసే వారి గురించి ఏదన్నా ఆశించాడా కదా. వారిలో కూడా మరి వారిచ్చే సమస్తమును ఆశించలేదు. కానీ దేవుడు ఒక మాట, సేవకుడు ఆశించే అవసరం లేకుంటుంది చాలాతోన్లా కదా. వారు గురి తిరిగి వారికే ఇవ్వాలి, కానీ ఏదో ఆశగా నిన్నొచ్చి అడుగుతారు ఎవరైనా? ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు ఇలాగూ చేశాడు దేవుడు అంటే, దేవుని మీనికి తిరగబడిన చట్టం ఇది కదా. దేవునికి తిరగబడిన జనంగం ఇది. ఇటు జనంగాన్ని నీవు ఎలాగున్నావు ఇప్పుడు ఈ సమయంలో కదా. ఇక్కడ మనం ఒక ఏం పెట్టుకున్నాము? క్రీస్తు శరీరమని కదా. ఏం పెట్టుకున్నాము? క్రీస్తు శరీరముగా ఆయన పాత్రలో
ఉంచబడి ఉన్నది కదా. ఈ శరీరములో మనము చెయ్యి ఎలాగేస్తున్నాం కదా, ఎలాగేస్తున్నాం. నమ్మిన నీవు నేను ఎలాగున్నాము కదా, ఎలాగున్నాం. ఎలాగుండి చెయ్యి వేయాలి మనం చెప్పండి కదా. క్రీస్తు శరీరమని తినుట అది మంచిదా, లేక శరీరం అనేది దాంట్లో సేవేస్తున్నాము గనక మనం ఎలాగుండాలనో ఒకసారి ఎఫెసీ పత్రిక తిప్పండి కదా. మనం ఎలాగుండాలనో ఎట్లా ఉండాలనో అప్పుడు కనబడుతూ ఉంటుంది ఆ మాట. ఎఫెసీ పత్రిక చూడండి, 5వ అధ్యాయము 2వ వచనము చదవండి. వినాలి వినాలి, ఈ మాట వినాలి ఇప్పుడు. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను. అమ్మ నీవెట్టుండవు, అన్న నీవెట్టుండవు, తమ్ముడు కదా, ఎలాగున్నావు చూడు కదా. నువ్వు ఇట్లా ఉండవంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు. ఏమ్మా ఈ మాట రాసుకోండి. మీరు ఎలాగున్నారు? ఎలాగ ఉన్నప్పుడు ఏదో ఆగబేగ వచ్చి 2 చెములు తానం చేసి వచ్చి ఆరాధనలో పాల్గొనుట కాదు. సంపూర్ణమైన హృదయము కలిగిన వారమై ఉండాలి. సంపూర్ణమైన మన మనసు ఎలాగుంది, జీవితం ఎలాగుంది, మనం ఎట్టున్నాము. ఏదో వచ్చినది కాదు, మనం వచ్చి ఏదో అయ్యగారు తెచ్చారు పెట్టారు, ఏదో ఆరాధనలో పాల్గొన్నాం వెళ్ళిపోయినాం అనేది కాదు. నీ జీవితం ఎలాగుందో ఇప్పుడు నిన్ను నీవు పరిశీలించుకోవాలి కదా. ఎలాగుండాలన్నట? పరిశీలించుకోవాలి నువ్వు కదా. అలాగుంటేనే పరలోకానికి వారసులమవుతాం మనం. లేదంటే ఇక్కడ ఏమన్నది? కోరావు కుటుంబము ఏమైందంట? నెర్ర విడిసింది, నోరు తెరిసింది భూమి కదా. ఆయన తలుసుకుంటే ఏమీ కూడా చేయలేని వారం. అయ్యా ఏం చేస్తావు మనం? ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తామా? నీ అధికారం ఉన్నదా? కాదు, అధికారము కాదని కదా. అందుకే మన అధికారంలో కాదు కానీ క్రీస్తు అధికారమై ఉండాలి. క్రీస్తు యజమానుడై ఉండాలి. నీకు క్రీస్తు నీ యజమానుడు. ఆయన శిరస్సై ఉన్నాడని మీకు అందరికీ తెలుసు ఆ మాట కదా. ఏమై ఉన్నాడంటే ఆయన శిరస్సు. ఒకవేళ శిరస్సు పోయింది అనుకోండి, ఏమై ఉంటాం? మండమై ఉంటాం కదా. మండానికి ఏమైనా అధికారం ఉంటుందా? ఏం చేస్తారు? మండ్యం తీసుకుపోయి పాతేస్తారు. అప్పుడేమి కూడా కాని పని. అందుకే క్రీస్తు నీకు శిరసై ఉన్నాడు, నాకు నీకు సమస్తానికి ఆయన శిరసై ఉన్నాడు గాన శిరస్సుకు లోబడి ఉండాలి. ఉండాలనా లేదా అమ్మా? ఉండాలి కదా. క్రీస్తుకు మనము లోబడిన వారమై ఉండాలి కదా. ఆయన చెప్పిన మాటకు, ఆయన చెప్పిన వాక్యం, కొందరికి వాక్యం చదువుతారు కానీ వాక్యము పట్టింపు లేకుంటుంది. ఆ దేవుని మాట కూడా లోబడని వారనై ఉంటారు కానీ కదా. నువ్వెలాగున్నావో కదా, నువ్వు ఎట్టున్నావో అది దేవుడు వెరుగును కనుక మనము లోబడిన వారమై ఉండాలి. ఎలాగుండాలన్నట? లోబడాలి. ఒకవేళ నేను ఒక మాట లోబడుటంటే భర్త ఉన్నాడు, భర్తకు లోబడాలనా ఏమనాలి? ఆయన చెప్పిన మాట వినాలనా లేదా? వినాలి. లేకుంటే వినలేదనుక అమ్మ బుట్ట సట్ట చదువుకొని నీ ఇంటికి వెళ్ళమ్మా అంటాడా కాదు? ఏమ్మా అంటాడా లేదా చెప్పండి? అంటాడు కదా. ఎందుకంటే ఆయనకు అధికారం కలిగిన వాడు కదా. మరి అంతకన్నా అధికారము కలిగిన వాడు మన యజమానుడు. ఆయనకి ఎలాగుండాలి? మనము లోబడాలి కదా. ఆయనకు లోబడాలి, ఆయన వాక్యానికి లోబడాలి కదా. నేను వాక్యమై ఉన్నానని అందరికీ తెలిసి మాట కదా. యోహాను సువార్తలో ఉంది కదా.
నేనేమై ఉన్నాడు ఆయన? వాక్యమై ఉన్నాడు. వాక్యానికి లోబడాలా లేదా? లోబడాలి కదా. ఒక మాట ఏంటంటే, ఒక మాట దేవుని మాటను మనము జ్ఞాపకము చేసుకుందాం. చూడండి, ఎందుకంటే నేను చాంచాలు చెప్పను కదా, మరి సమయం నువ్వు మనకి ఎక్కొచ్చలేరు కనుక ప్రియమైన దేవుని సంగమా, మరి చాలామంది కొంచెము రకంగా ఉంటారు కనుక మరి ఇంకో మాట మత్తయి సువార్త చదవండి. మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23వ వచనములో చక్కటి మాట ఉందో మాట. బాగా వినా. ఎప్పుడు చదివా? ఏది? ఇప్పుడు దొరికింది. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడినవు, నీవు పాతాళం వరకు. చాలండి అమ్మా, ఏమని ఉంది మాట చెప్పండి. ఎంత హెచ్చించబడిందంట? ఆకాశము మట్టుకు హెచ్చింపబడిన కపెర్నహూమా, నువ్వు పాతాళమునకు. ఏమ్మా, ఎక్కడ పోతుంట? పాతాళమునకు దిగిపోదువు. పాతాళమునకు దిగిపోయే. ఇప్పుడు ఇశ్రాయేలు నమ్మినవారా నమ్మనివారా? అమ్మా, నమ్మినవారా నమ్మనివారా? నమ్మినవారే. అన్ని అద్భుతాలు చూశారు. ఎర్ర సముద్రమును పాయ చూసినాడు కదా. బండను కొడితే నీళ్లు వచ్చినాయి చూసినారు. ఆహారమును మన్నాను కురిపించాడు. ఇవాళ చూశారా లేదా? యేసుక్రీస్తు తెలియని వారు ఎవరున్నారు చెప్పండి? శిలువ వేయబడిన క్రీస్తు తెలియని వారు ఎవరున్నారు? తెలిసి కూడా అదే అన్నాడు ఇక్కడ, ఆకాశం మట్టుకు హెచ్చింపబడిన దానా పాతాళమునకు దిగిపోదువు. దిగిపోవుటకు నీకు ఇష్టమా? ఈ మధ్యాహ్నం వేళలో నీకు దిగిపోవుట ఇష్టమా? చెప్పండి. ఎవరికి ఇష్టం ఉంది? చేతెత్తండి. అది ఎవరికి కూడా ఇష్టకరమైన మాట కాదు. నీ మనస్సు ఎలాగుందో, ఈ సమయంలో ఈ గడిగలో నువ్వు ఎలాగున్నావో నిన్ను నీవు తగ్గించుకునుట ఎంతైనా మంచిది. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకంటే నువ్వు బాగుండాలని, నువ్వు బాగుపడాలని, నువ్వు మేలుకోవాలని ఈ మాట నీకు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు కదా. నువ్వు బాగుండాలని, తన కుమారుడిగా ఉండాలి, తన కుమార్తెగా ఉండాలని నువ్వు ఇలాగూ చెప్తూ ఉన్నాడు. అందుకే నీవు ఆకాశం మట్టుకు హెచ్చింపబడకు. ఎంతవరకు పోయిందంట? దిగిపోయిందంట పాతాళము వరకు. దిగిపోయిన దానా నువ్వు ఎలాగున్నావో నిన్ను నీవు పరిశోధించుకోవాలి. ఇప్పుడు మన జీవితాన్ని ఎవరు కానీ, చిన్నలు కానీ పెద్దలు కానీ పరిశోధించుకొని దేవుని సన్నిధానంలో కూర్చునుట మంచిదని ప్రేమతో ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగతులను మనమందరము కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఎలాగున్నాం కదా. ఒకసారి మనము వెళుతూ ఉంటాం కదా, ఏదో రాయి తగిలింది అనుకోని ఒకసారి ఆలోచించాలనా లేదా? ఎందుకు తగిలింది రాయి? కుటుంబంలో ఎన్ని వచ్చినా కొందరు పట్టించుకోరు కదా. పట్టించుకుంటారా? పట్టించుకోరు కదా. దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేసి, ప్రభువా అదిగో నాకేది ఇది, ఎందుకు తగిలింది రాయి, ఎందుకు విరిగింది ఈ ముళ్ళు? కొంచెం ఆలోచించాలి. మనం మన జీవితాన్ని ఆలోచించాలి కదా. మన జీవితాన్ని ఆలోచించి, ప్రభువా నాలో ఏదన్నా పొరపాటుగా ఉంటే కదా, పొరపాటు నాలో ఏ పొరపాటు ఉంది, నన్ను ఎందుకు? ఒకసారి దీన మనస్సు కలిగిన వారమే. ఏ మనసు అంటది? దీన మనసు. ఒక మాట మీకు గుర్తు చేస్తాను. అబ్రాహాము గారు ఎక్కడ? సింధూరపు వనుమలో చెట్టు కింద గుడారం వేసుకొని ఉన్నప్పుడు ఆయనకు కనబడినప్పుడు ఆయన ఏం చేసింట? నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేశాడు. ఏం చేశాడమ్మా? నమస్కారం. ఎప్పుడని చేశావా? నీ జీవితంలో
కదా, నీ జీవితంలో యవనస్తులు మీ జీవితం కదా ఎప్పుడైనా కదా నమస్కారము సాగిలపడి నేల మట్టుకు వంగి సాగిలపడి ఆయన నమస్కారం చేశాడు. మన జీవితం ఎలాగుంది చెప్పు? భక్తులు ఎలాగుండాలి కదా? క్రీస్తు నీ కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితము నీవు పుట్టక ముందు పరలోకము నుండి దిగివచ్చిన ఆయన మన కొరకు కలువరి శిలువలోను మటమట మధ్యాహ్న వేళలో ఆయన తన ప్రాణమును ఇచ్చాడు కదా. అట్టి ఇలవైన ప్రాణాన్ని ఆయన శిలువలో మరణించినప్పుడు ఆ ఇలవను ఎప్పుడైనా గుర్తించావా? చెప్పండి అమ్మ తల్లి కదా. ఎలాగున్నావు నువ్వు? దేవునికి అనుకూలంగా ఉన్నామా? ఇంకా దూరంగా ఉన్నామా? ఒకవేళ దూరంగా ఉంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడు కదా, రండి ఆయన సన్నిధికి రండి, సమస్త జనులారా నా యొద్దకి రండి కదా. ఆయన మటమట మధ్యాహ్న వేళలో ఆయన శిలువలో వేలాడుతుండగా అదిగో ఆయన పక్కల బల్లెము పొడిచినప్పుడు నీరును రక్తమును ఉపికి అంతా కూడా కారిపోయాను కదా. నువ్వెలాగున్నావు తల్లి? ఈ మధ్యాహ్న వేళలో నువ్వెలాగున్నావు తమ్ముడు కదా? ఆలోచించు, నీ జీవితాన్ని ఆలోచించు ఇప్పుడు కదా. ఇంకా ఆకాశం మట్టుకు హెచ్చింపబడుతూ నువ్వు పాతాళముకు దిగిపోతే పాతాళము, ఇంకో మాట చూసి నేను ముగించుదాం కదా. ప్రియమైన దేవుని సంగమా, ఇంకో మాట మనము యెషయా గ్రంథము చూడండి. ఒక మాట నేను ఒక మాట మాట్లాడతాను కదా. యెషయా గ్రంథము కూడా ఏమని చెప్తూ ఉందంటే కదా, చూడండి 5వ అధ్యాయము 14వ వచనం కదా. 14వ వచనంలో చక్కటి మాట రాయబడిన, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిద్ధముగా నోరు తెరిచి ఉన్నది. చాలండి అమ్మా, విన్నారా? అందరూ చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ చదివారు కదా. ఏమైంది? ఏం ఆశ పెట్టుకునిందంట? పాతాళము ఏమైందంట? ఇది అపరితమైన ఆశ. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు చనిపోతాడో, ఎప్పుడు మింగుదునో, ఎప్పుడు పాతాళములో ఉందునో కదా. ఎందుకు అంత ఆశ కదా? నీవు ఆ లోకానికి వెళ్తావా? పాతాళానికి వెళ్ళటానికి నీకు ఇష్టం ఉందా తల్లి? ఏమ్మా ఎట్లుంది చెప్పండి? ఎలాగుందో ఒకసారి ఆలోచించ మన జీవితం. ఇంకా ఇంకా ఎంతమంది చెప్పినా, ఎందరూ చెప్పినా, ఎంత చెప్పినా వాక్యమిన కాపోతివి, సాగిపోదు చింతతోనే సమాధికి. వాదమాడి పొంతమాడి అంతలోనే కన్ను మూసి పోదువా, అంతలోనే కన్ను మూసి పోదువా. ఇంకా వాదం అవసరమా మనకి? వాదం అవసరమా? సహోదరుడా, ఇది ఎలాగుంది? పాతాళము నీ కొరకు ఆశ పెట్టుకొని చూస్తూ ఉన్నది. ఎప్పుడు చనిపోతాడో, ఎప్పుడు మింగుదునో, ఎప్పుడు. సాతాను అంటదా, నా జతకి ఎంత సింగారం వచ్చినావమ్మా, భలే ఉంటిగా తల్లి, ప్రార్థన పోతుంటివి కదా. ఎలాగున్నావు? ఇంత సింగారంగా దేవుడు నిర్మించి ఇస్తే దేవుని మాట వినకుండా వెళ్ళిపోతావా? చెప్పండి ఎలాగున్నావో. అందుకే మన హృదయం దేవుడు వెరిగినవాడు. ఆయన చెప్పిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు కదా. ఎలాగున్నాం ఆలోచించుదాం. మన జీవితం ఎలాగ? క్రీస్తు పిలుస్తూ ఉన్నాడు, తలుపు దగ్గర ఉండి తట్టుతూ ఉన్నాడు కదా. అందుగురించి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నువ్వు ఎలాగున్నావు? నీ జీవితం ఎలాగుందో నువ్వు పరిశోధించుకొని దేవుని బలలో చేయాలి. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. దేవుని కొరకు మనము ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, హింస వచ్చినా దేవుని కొరకే. నా జీవితం అంతా ఎవరి కొరకంట? దేవుని కొరకే.
అందుకే ఆ స్థలానికి వెళ్ళకూడదని కదా, ఆ స్థలానికి మనం వెళ్ళిపోకూడదని దేవుడు బైబిల్లో రాయించిన మాటను మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం కదా. జ్ఞాపకము చేసుకున్నావు. నువ్వు ఎలాగున్నావో కానీ ఆ దేవుడు వెరుగుతాడు, మన మనసును వెరిగినవాడు, చూస్తున్న దేవుడు. మా పాట కూడా పాడతాంగా, చూస్తున్నాడక్కో చూస్తున్నాడన్నా. అమ్మా చూస్తున్నాడా లేదు చెప్పండి. ఆయన చేసే పనులన్నీ కూడా అద్దము కాడికి పోయి ఒక ఆయన అన్నదంట, అద్దం కాడికి పోయినాడంట ఒక పిల్లగాడు. అద్దం చూస్తే ముఖం బాగాలేక అద్దం బాగా కొట్టినాడు. గట్లనే ఉంటుంది మనది కదా. అందు గురించి అద్దం ఏం చేసింది చెప్పు, మన ముఖం బాగాలేక కదా. అందు గురించి ప్రియమైన దేవుని బిడ్డలు, అద్దము కన్నా ఇంకా క్లియర్గా కనపడుతుంది మనకి. కనపడుతుందా లేదా? ఆయన రాయించిన మాట క్లియర్గా కనపడుతుంది. ఆయన రాయించిన ఉద్దేశాన్ని మనమందరము కూడా గుర్తు తెచ్చుకోవాలి కదా. ఆయన మనకు 2000 సంవత్సరాల నాడు పరలోకం నుండి దిగి వచ్చి, అదిగో కన్నక గర్భములో ఆయన భూలోకానికి వచ్చి మనందరిని కూడా పరలోకానికి తీర్చుకోవాలని ఎంత ప్రయాసపడ్డాడమ్మా కదా. అందుకే ప్రయాసపడిన వ్యర్థము కాకూడదని క్రీస్తును నమ్ముకున్న మనమందరం కూడా కదా, ఇది సాక్ష్యం ఉంటుంది మనకు అక్కడ కదా. ఒక మాట, ఆకాశమా ఆలకించుము, భూమి చెవ్వెగ్గుము, నేను పిల్లలను కానీ పెద్దవా నా మీనికి ఏం చేశారంట, తిరగబడ్డారు. తిరగబడితే ఊకుంటాడు ఆయన? ఏమైనా ఊకుంటాడా కదా. ఇంట్లో యజమానుడు అసండి ఊకుండాడు, మనకు ఆయన ఎక్కడ ఉన్నాడు, మనల్ని కలగజేసిన వాడు. అందుగురించి ప్రియమైన దేవుని సంగమా, నేను దయచేసి చెప్తున్నాను కదా, నువ్వు ఎలాగున్నావో, నువ్వు ఎట్టున్నావో ప్రభు కొరకు నువ్వు నమ్మకంగా బతుకుదాం. సంఘమంతా కూడా ఎలాగుండాలి, మనము నమ్మకంగా బతుకుదాం. ఆ నమ్మకమే దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. చాలా సంతోషంగా మనము ఈ సంగతులను విన్నాము గనక జాగ్రత్త ఉండి దేవునికి మహిమ కలిగించుదాము, దేవుని కొరకు బతుకుదాము. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి అయ్యగారికి అప్పగిస్తాం. మంచిదండి, చక్కటి సందేశాన్ని మరి అందించినటువంటి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అయ్యగారి గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఆయన చేసే పని వలలు కూడా అల్లుతాడు, వేసే దానిలకు వలలు కూడా అల్లుతూ ఉంటాడు. అలాగే పరిచర్యకు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని అందిస్తుంటాడు. నెట్టెంపాట్లో సొంత సంఘం ఉంది. వాటి విషయంలో మీరందరూ ప్రార్థన చేయండి. మన మధ్యకి ఇంత దూరం నుంచి వచ్చి వాక్యాన్ని అందించినటువంటి అయ్యగారికి మనందరి తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ సమయమున మనల్ని మనమే పరీక్షించుకొని ఇందులో చేవేయాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. సంవత్సరపు చివరి దినాలలో మనం ఉన్నాము. దేవుడు 2024 సంవత్సరపు మరి చివరి మాసంలోనికి తీసుకొని వచ్చాడు. ఈ మాసములో మరి చివరి మాసము 2025 సంవత్సరంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. అంతకంటే ముందుగా మనం ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు కట్టబడాలి, లేదంటే దేవుడు శిక్షిస్తాడు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకొని ప్రభు యొక్క శరీరములో, ప్రభు యొక్క రక్తములో మనము పాలు పంపులు పొందాలి. ఎందుకంటే దినములు మాత్రం చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి.
ఊహించని రీతిగా దినాలు గడిచిపోతున్నాయి. కాబట్టి ఉన్నటువంటి ఈ దినాలలో మనల్ని మనమే జాగ్రత్త పరచుకోవడం చాలా మంచిది. మన ప్రవర్తన, మన క్రియలు, మన మాటలు, మన చూపు ఇవన్నీ కూడా మనకు మనమే సరిచేసుకోవడం చాలా మంచిది. లేదంటే మన రోజులు గడిచిపోతున్నాయి, మనం మరణానికి దగ్గరవుతూ ఉన్నాం. ఇలాగే ఉండి మనం మరణిస్తే పాతాళానికి వెళ్ళిపోతాం. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని ఉందంట. పాతాళం ఎలా ఉందంట తెలుసా? నోరు తెరుచుకొని ఆశతో ఎదురు చూస్తుందంట. ఎంతమంది వచ్చినా ఆశ తీరడం లేదా పాతాళానికి? అమ్మాయి మాట్లాడక. ఎంతమంది వచ్చినా పాతాళంలోనికి వచ్చి పడుతున్నా, అమ్మాయి ఇటుకిరా, అమ్మాయి ఇటురా. ఎంతమంది పాతాళంలోనికి పడిపోతున్నా కూడా నోరు ముయ్యడం లేదంట, ఆశ తీరడం లేదంట. ఈరోజు చాలామంది కూడా ప్రభు నమ్ముకోకుండా చనిపోతున్నటువంటి వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ప్రభువును నమ్మి నమ్మకంగా బ్రతకని వారు కూడా ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళానికి. ఇందును బట్టి చూస్తుంటే పాతాళానికి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. చాలామంది పాతాళానికి వెళ్ళిపోతున్నా కూడా ఆశ తీరడం లేదు, నోరు ముయ్యడం లేదు. ఆశ తీరడం లేదు, నోరు ముయ్యడం లేదు. నోరు పెద్దగా చేసుకుందంట. నోరు పెద్దగా చేసుకొని ఆశతో ఎదురు చూస్తుందంట. పాతాళానికి పోయే వాళ్ళందరూ కూడా ఆ పాతాళం ఎదురు చూస్తుందంట. వచ్చేసేయండి, వచ్చేసేయండి, వచ్చేసేయండి. నోరు తెరిచి మనం అన్నం తినేటప్పుడు ముద్ద లావు ఉందంటే నోరు ఎట్ట చేయాలా? మన చేతిలో ఉన్న ముద్ద లావు ఉందనుకోండి, నోరు ఏం చేయాలా? పెద్దగా చేయాలా. పెద్దగా చేస్తే తప్ప మన చేతిలో ఉన్న ముద్ద లోపలికి పోదనమాట. ముద్ద చిన్నగా ఉందంటే నోరు చిన్నగా చేసుకోవచ్చు. ముద్ద లావు ఉంది, పెద్దగా ఉంది, దాన్ని లోపల పంపాలంటే నోరు ఏం చేయాలా? పెద్దగా చేసుకోవాలి. పాతాళం కూడా చూడండి, అందరినీ లోపలికి చేర్చుకుంటుంది కానీ దానికి ఆశ తీరడం లేదు. బహుశా మనం కూడా అందులోకే జారిపోతున్నామేమో ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకుందామండి. సమయము దగ్గర పడుతుంది. మన ప్రవర్తన మార్చుకోకపోతే చాలా కష్టం అండి, చాలా కష్టం. నేనుండేది ఇట్టే, నేను మాట్లాడేది ఇట్టే, నా ప్రవర్తన ఇంతే, మీరే మార్చుకోండి. కొంతమంది మాటలు చాలా ఆశ్చర్యం అవుతూ ఉంటాయి. అదేంటమ్మా చర్చికి వెళ్తున్నావు, అదేంటి బాబు చర్చికి వెళ్తున్నావు, ఇలా మాట్లాడకూడదు అంటే ఏమంటాడు అబ్బాయి? నేను ఉండేది ఇంతే, నేనుండేది ఇంతే అని అమ్మాయి కూడా మాట్లాడుతుంది. నేనుండేది ఇంతే, నా మాటని ఇట్లా, మీరే మార్చుకోండి అవసరమైతే. ఎవరు మారాలంట? చెప్పినోడే మారాలంట. అది ఎక్కడికి? అది ఏం వింటున్నావు నువ్వు? మందిరానికి వచ్చి ఏం వింటున్నావు? ఏం సరి చేసుకుంటున్నావు? అయ్యగారు వచ్చి అంత గట్టిగా వాక్యాలు చెప్తూ ఉంటారు, మందిరానికి వస్తున్నావు, ప్రభు బలలో చేయి వేస్తున్నావు, ఏం వింటున్నావు? అసలు ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? నీలో ఆ కఠినమైన హృదయము తీసివేసుకొని మెత్తటి స్వభావం లేకపోతే నువ్వు ఏం నేర్చుకున్నట్టు? ఒక సేవకుడు ఒక మాట చెప్తున్నాడు అంటే, దేవుని తరపున ఒక మాట నీకు అందిస్తున్నాడంటే, నువ్వు లోబడకపోతే నువ్వు నేర్చుకునేది ఏంటి అసలు? అందుకే నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఏంటికి వస్తున్నారు నా సన్నిధికి? కనబడవాలని వస్తున్నారా? లేకుంటే నువ్వు వేసుకున్న డ్రెస్సు చూపించాలని వస్తున్నావా? లేకపోతే ఏదో అయ్యగారు బాధపడతారని వస్తున్నావా? లేదంటే పక్కింటోళ్ళు ఏదో బలవంతం చేస్తే వచ్చి కూర్చుంటున్నావా? ఎందుకు వస్తున్నావు నువ్వు? ఎందుకు వస్తున్నావు నువ్వు? నా సన్నిధికి కనబడవలనని మీరు వస్తున్నారా? నా ఆవరణములోనికి త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవరు రమ్మన్నాడయా మిమ్మల్ని? ఎవరు రమ్మన్నారు? రమ్మన్నవాడెవడు? నాకు అక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. నాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి. నా ఆవరణములోనికి త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు
ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నాడు? మీరు వచ్చి ఊకే ఏదో వచ్చి కూర్చొని అలా కాలక్షేపం చేసి వెళ్ళిపోవడం కాదు అది. అలా వస్తుంటే మీరు రానవసరము లేదు. మీ పనులు మీరు చేసుకోండి ప్రశాంతంగా. వద్దు, ఒకరోజు శిక్ష ఉంటుంది, ఆ శిక్ష మీరు అనుభవిస్తారు. మీరు వచ్చారా అయితే మీ జీవితాలలో మార్పు అనేది రావాలా, మార్పు కనపడాలా, మారాలా మన జీవితం, మన బ్రతుకు మారాలా, మన క్యారెక్టర్ మార్చుకోవాలా, మన మాటలు మారాలా, మన ప్రవర్తన మారాలా, మన జీవితం మారాలా. మాట మితు ఉండాలా, మాట మితు, ప్రేమించే స్వభావం, అవతల వ్యక్తిని ప్రేమించాలా, మాట్లాడడం కాదు, ఎదురు చెప్పడం కాదు, ఎదిరివ్వడం కాదు. ఎదిరిస్తే గొప్పవాళ్ళు అనుకుంటున్నావా? ఎదిరిస్తే నేను గొప్పని అనుకుంటున్నావా? నిన్న ఒక బ్రదర్ అన్నాడు, మీటింగ్స్ పెట్టారు, గుంతకల్లో మీటింగ్ పోయినాను నేను నిన్న నైట్, క్యాండిల్ లైటింగ్ సర్వీస్. అక్కడ ఆయన అంటున్నాడు, ఈ మీటింగ్స్కి అడ్డుకుంటారేమో వాళ్ళు, ఎవరు వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవరో వస్తే అడ్డుకుంటారేమో, ఏం చేయాలా అంటే వాళ్ళకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మంచి సంబంధం, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తారేమో. చక్కగా మీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా జరిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. మా మధ్యకు ఎంతో దూర ప్రయాణం నుంచి క్షేమకరంగా ఈ ప్రాంతానికి చేర్చిన నీ దాసుని జ్ఞాపకం చేసుకునైనా లాజర్ గారిని నీ పరిచర్యలో బలంగా వాడుకో తండ్రి. మంచి ఆరోగ్యం కూడా దయచేయండి. వారి కుటుంబము అంతా కూడా నీ పరిచర్యలో బలంగా నిలబెట్టండి. ఆయన చేస్తున్న పరిచర్య దీవించి ఆశీర్వదించండి. ఆత్మల భారము కలిగి ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆ ప్రయాస వ్యర్థము కాకుండా ప్రతిఫలం దయచేయండి. జీవనోపాధి కోసం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కూడా దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగేనైనా క్షేమంగా తన ప్రాంతానికి చేర్చమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే దేవా, క్రిస్మస్ సందర్భంగా మీ పిల్లలు ఎందరో నైనా కానుకలు ఇస్తూ ఉన్నారు. వారందరినీ కూడా పేరు పేరున నైనా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి తండ్రి ఆశీర్వదించు నాయనా. వారి అవసరతలన్నీ మీరు తీర్చండి నైనా. క్రిస్మస్ రోజు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎవరికి ఏ పాత్ర అయితే ఇచ్చారో, ఎవరు దేని విషయంలో పార్టిసిపేట్ చేశారో వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ పాత్రలకు న్యాయం చేసే బిడ్డలుగా మీరు వారికి వారే చక్కగా నా ప్రభువా ఆ పాత్రకు న్యాయం చేసేవారిగా మీరు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయనా నా తండ్రి, మరి రోజు రోజుకి నాయనా మరి ఆత్మల భారము తగ్గిపోకుండా నాయనా నూతన ఆత్మలను నీ మందిరానికి నడిపించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా క్రిస్మస్ సందర్భంగా ఎన్నో ఖర్చులతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా నాయనా మీరే సమకూర్చండి. ఆ కార్యక్రమాలు నీకు మహిమకరంగా జరిగించండి. ఎటువంటి తొందరపాటు లేకుండా, ఎటువంటి ఆటంకములు జరగకుండా, ఎటువంటి దుష్టుని యొక్క ప్రళయము రానియకుండా మీరే చక్కగా మీకు మహిమకరంగా జరిగించండి. శోభారాణి వివాహాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన బుధవారం రోజు నాయన నా తండ్రి ఆ యొక్క నూతనంగా కట్టబోతున్న కుటుంబం ఇద్దరు యవనస్తులను నైనా వివాహం అనే పేరట జతపరుస్తున్నటువంటి ఆ యొక్క వివాహములోనైనా మీరే ఉండి ఆశీర్వదించి ఆ నూతన దంపతులను ఆశీర్వదించి ఆ వివాహాన్ని చక్కగా మీకు మహిమకరంగా ఇరుపక్షాల కుటుంబాలకు దీవెనకరంగా జరిపించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా సంఘములో ఎందరో బలహీనులుగా ఉన్నారు, వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మీ పిల్లల్ని కాపాడుమని ప్రార్థిస్తూ ఉన్నాం. అన్ని విషయాలలో మీ తోడు మీ కాపుదల దయచేయమని కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పిన ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా లేచి నిలబడండి. ఉన్న పాటున ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణములను క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మలను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. కార్తమా మోనో దీవించి క్షేమమేచి పంపుము. జీవాహార వార్తనిచ్చి మామోను పోషించు. ఈవాణ్ణిను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి, వాక్యం చెప్పినటువంటి నీ దాసునికి, జరగబోయే క్రిస్మస్ వేడుకలకును ప్రార్థన అవసరం ఉన్న నీ పిల్లలందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలమ్మా. అందరికి వందనాలు. ఒకరికొకరు వందనాలు పెట్టుకునండి. ఈరోజు ఫోటో కార్యక్రమం ఉండే కానీ ఎవరు సరిగ్గా రాలేకపోయారు కాబట్టి కాస్త వాయిదా వేయవలసిన పరిస్థితి వచ్చిందమ్మా. వీలైతే వచ్చే వారం ఏర్పాటు చేసుకుందాం. ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే ముందుకు రండమ్మా. ఏదైనా తేవాలనుకున్న వారు ముందుకు వచ్చి చెప్పండి. వాటికి సంబంధించిన విషయాలు మేము అందిస్తాం మీకు.